Hi guys, welcome to my channel. Good morning guys and happy friendship day to all. సో ఇవాళ నేను నా బీటెక్ ఫ్రెండ్ని ఆల్మోస్ట్ ఆఫ్టర్ 5 years తర్వాత మేము కలిసి ఒకటే దగ్గర ఉండి ఫ్రెండ్షిప్ డే చేసుకుంటున్నాం అనమాట. అంటే ఇంతకుముందు కలవలేదా, ఎప్పుడు మాట్లాడుకోలేదా అంటే లేదండి, మేము మాట్లాడుకునే వాళ్ళం, బట్ కాల్స్లో మాట్లాడుకునే వాళ్ళం. తను వాళ్ళ ఊర్లో ఉండేది, నేను హైదరాబాద్లో ఉండేదాన్ని. సో అది ఎప్పుడు ఇక్కడికి రాలేదు, నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు. తను వచ్చినప్పుడు నేను అన్ఫార్చునేట్లీ ఇంకో ప్లేస్లో ఉండాల్సి వచ్చింది. సో అలా మేము కలవలేదన్నమాట. అందుకనే ఇప్పుడు ఇద్దరము కలిసి 6 years తర్వాత డైరెక్ట్గా పక్కనే ఉన్నామని చెప్పేసి వీఆర్ సెలబ్రేటింగ్. ఇవాళ మేము బయటికి వెళ్తున్నాము టెంపుల్కి. అండ్ టెంపుల్ నుంచి ఎక్కడికి వెళ్తామో ఎగ్జాక్ట్ ఐడియా లేదు. అండ్ దానికి స్వీట్స్ అంటే ఇష్టం కాబట్టి ఇవాళ నేను సేమియా పాయసం చేసుకొని వెళ్తున్నాను తన కోసము. సో నేను సేమియా పాయసంకి ఫస్ట్ ఇక్కడ నెయ్యి వేసి ఆల్మండ్స్ రోస్ట్ చేసేసుకున్నానండి. అవి రోస్ట్ చేసి వేసుకున్న తర్వాత సేమియా వేసాను. సేమియా కాస్త లైట్ బ్రౌన్ కలర్ అవ్వగానే నేను ప్యాన్ మార్చేసి ఆ సేమియా కాస్త చల్లారడానికి అని చెప్పి పెట్టేశాను. ఈ ప్యాన్లో కాస్త పాలు వేసుకున్నాను. పాలు తర్వాత దాంట్లో ఒక 2 ఇలాచీలు, నేను ఇలాచీలు బ్రేక్ చేసే వేస్తాను గైస్. కొంతమంది బ్రేక్ చేయరు, అది నాకు ఎగ్జాక్ట్గా అట్లా నచ్చదు అనమాట. సో నేను బ్రేక్ చేస్తే ఏంటి అంటే ఫ్లేవర్ అంతా దాంట్లో పడుతుంది అని ఒక ఫీలింగ్. అండ్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను గైస్. ఈ షుగర్ అయితే నాకు చాలా ప్రాబ్లం అయింది. ఇక్కడ రాక్ షుగర్ దొరకదు, మొత్తం పౌడర్డ్ షుగర్. నాకు దానివల్ల అస్సలు తెలియట్లేదు ఎంత వేస్తున్నా అనేది. అండ్ నేను షుగర్ వేసుకున్న తర్వాత మళ్ళీ కాస్త మిల్క్ వేస్తున్నాను, ఎందుకు అంటే అది గట్టిగా అవుతుంటుంది కదా, అందుకని చెప్పి కాస్త మిల్క్ వేసి మిగిలిన మిల్క్ పక్కకు పెట్టుకున్నాను. అండ్ ఇది కాస్త మరలినాయి అనమాట. ఇప్పుడు సేమియా యాడ్ చేస్తున్నాను గైస్. ఇప్పుడు సేమియా యాడ్ చేశాక మనం కాసేపు దీన్ని ఉంచుదాము. కాసేపు దీన్ని ఉంచి మనం ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఇది కాస్త ఫ్రై అవుతున్నప్పుడు అంటే ఉడుకుతున్నప్పుడు మళ్ళీ మిగిలిన పాలన్నీ పైనుంచి వేసుకుంటాను. ఎందుకు అని అంటే ఆల్రెడీ పాలు ఆ సేమియాకి పట్టేసి ఉంటాయి కదా. సో ఈ పాల వల్ల మనకి ఆ పాయసంకి కావాల్సిన ఆ టెక్స్చర్ వస్తుందన్నమాట. అందుకని చెప్పి పాలు వేసేసుకున్నాను. కాసేపు మిక్స్ చేస్తున్నాను గైస్. కాస్త మిక్స్ చేసుకుంటే అది కొంచెం బెటర్ అవుతుంది అన్నమాట. అండ్ రేపు నాకు కాలేజ్ ఉంది కాబట్టి ఇది కాలేజ్లో ఉండే ఫ్రెండ్స్ కోసం కూడా పనికొస్తుందని కొంచెం ఎక్కువే చేస్తున్నాను గైస్. రేపు వాళ్ళకు కూడా ఇస్తాను. అండ్ ఐఎమ్ హోపింగ్ నా స్కూల్ ఫ్రెండ్ నన్ను కలిస్తే బాగుండు ఇవాళ. మేము ఆఫ్టర్ లాంగ్ టైం ఇద్దరం ఒకటి దగ్గర ఉన్నాం అనమాట. బట్ తను కాస్త బిజీ ఉన్నాడంట. ఐ థింక్ వాడు నన్ను కలిస్తే బాగుండు. అండ్ మన సేమియా అయిపోయింది గైస్, ఇట్స్ డన్. నేను రెడీ అయిపోయాను గైస్. నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అక్కడ నుంచి మేము ముగ్గురం కలిసి వెళ్తామన్నమాట, తన రూమ్లో ఉండే ఒక అమ్మాయితో కలిసి. అండ్ నేను స్వీట్ కూడా ప్యాకింగ్ చేసేసుకున్నాను గైస్. అండ్ నౌ ఐఎమ్ లీవింగ్. సో గైస్ అసలు ఎంత డిజాస్టర్ అంటే, నేను ఇంటి నుంచి కొంచెం ముందుకు బస్ స్టాప్కి రాగానే చాలా బెస్ట్ చేసుకున్నాను. నేను పర్స్ చెక్ చేసుకోవడము, నేను నా ఓయిస్టర్ కార్డ్ మర్చిపోయాను గైస్. అందుకని నేను మళ్ళీ ఇందాక రిటర్న్ వెళ్ళాను. అండ్ ఫైనల్లీ ఇప్పుడైతే తీసుకొని బస్ బోర్డ్ చేసేసాను గైస్. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దాకా వెళ్తున్నాను. సో లెట్స్ సీ అసలు ఏంటో ఇవాళ నేను లేచిన టైం బాగాలేదో ఏందో కానీ మొత్తం ఆగం అయిపోతుంది గైస్. ఇదే గైస్ నా బీటెక్ ఫ్రెండ్ సౌందర్య. మేమిద్దరం ఆఫ్టర్ లాంగ్ టైం కలుస్తున్నాం అనమాట. అండ్ మేము స్టేషన్కి వచ్చేసాము. ఇది 7 Kings స్టేషన్. మేము ఈ స్టేషన్ నుంచి వెళ్ళాలి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్ గైస్. అండ్ ఆబ్వియస్లీ వీళ్ళు ఇక్కడ ఇది కరెక్ట్ స్టేషనా, మనం ఏ ట్రైన్ ఎక్కాలి అని చెప్పి చెక్ చేసుకుంటున్నారు గైస్. అండ్ మేము ఎక్కేసాము ట్రైన్. అండ్ మాకు ఇక్కడ ప్లేస్ దొరికింది. అండ్ ఇంకొక అమ్మాయి మాత్రం అక్కడ కూర్చుంది, తనకి ప్లేస్ దొరకలేదన్నమాట ఇక్కడ. సో మేము ఇప్పుడు షిఫ్ట్ అయ్యాము. నా ఫోన్లో 20% ఛార్జింగ్ ఉంది గైస్. సో నేను ఒక ఛార్జర్ యూజ్ చేసుకుంటున్నా గైస్. వీళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు గైస్. పైకి కిందికి తిప్పుతున్నారు గైస్ వీళ్ళు. ఇదిగోండి ఇప్పుడు ఇంకొక ట్రైన్ ఎక్కాలంట. మేము అక్కడికి వచ్చేసాం, ఇప్పుడు ఎక్కుతున్నాం ట్రైన్ గైస్. వీళ్ళు మళ్ళీ ట్రైన్ దింపేశారు గైస్. అది ఆ ట్రైన్ పోదో అనేది క్లారిటీ లేదనేసి ఇదిగోండి ఇక్కడ కూర్చొని డిస్కషన్ చేస్తున్నారు గైస్, ఇక్కడ నించొని ఆ బోర్డు చూస్తూ. అండ్ ఫైనల్లీ మళ్ళీ మేము అదే ట్రైన్ ఎక్కామన్నమాట. ఏ ట్రైన్ అయితే దిగామో అదే ట్రైన్ ఎక్కాము మేము. చూడండి గైస్ ఇలా ఉంది అసలు. గైస్ ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 12 అవుతుంది గైస్. మేము ఆ ట్రైన్ దిగాము. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ట్రైన్ ఎక్కాలంటే గైస్ ఆ టెంపుల్కి వెళ్ళడానికి. వీళ్ళైతే ఇప్పటికి 3 trains మారాం గైస్ మేము టెంపుల్ కోసం అనేసి. ఎక్కడుందో ఏమో టెంపుల్ నాకు అర్థం అవ్వట్లేదు కానీ ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక ట్రైన్ ఎక్కాలంట గైస్.
ఇప్పుడు ఎక్కేసాం గైస్. ఐ హోప్ ఇదే ఫైనల్ ట్రైన్ అయితే బాగుండు గైస్. నేను ఇప్పుడే కనుక్కున్నా గైస్, ఇదే ఫైనల్ ట్రైన్ అంట గైస్. మనం ఇంకొక నెక్స్ట్ స్టాప్ మనదే అనమాట. ఇదిగోండి మనం దిగేస్తున్నాము, అయిపోయింది ఫైనల్లీ మన లొకేషన్ వచ్చేసింది గైస్. మనం ఇక్కడ నుంచి స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ ఈ స్టేషన్ నేమ్ వచ్చేసి ఆల్పట్రాన్ అంట గైస్. ఇక్కడే టెంపుల్ ఉంటుందంట, సనాతన హిందూ టెంపుల్ అని చెప్పి ఉంటుందంట. ఏం లేదు గైస్, మీరు స్టేషన్ నుంచి స్ట్రైట్గా వెళ్ళండి, మనకి కనిపిస్తుంది అనమాట. అండ్ గైస్ ఇక్కడ పానీపూరి బండి ఉంది గైస్. నేను ఫస్ట్ టైం ఇక్కడ యూకేలో పానీపూరి బండి చూస్తున్నా గైస్. మేము కుదిరితే అక్కడ పానీపూరి తినడానికి ట్రై చేస్తాము ఇవాళ. అంటే నేను పానీపూరి తిన్ను, బట్ నా ఫ్రెండ్ ఇక్కడ ముందర వెళ్తుంది కదా, సో తనతో ట్రై చేపిస్తాను గైస్. అండ్ ఇదే గైస్ టెంపుల్, మేము ఎంట్రన్స్ కోసం వెతుక్కుంటున్నాము. అండ్ ఇదిగోండి ఇది మెయిన్ ఎంట్రన్స్ గైస్. ఎంత బాగుంది తెలుసా గైస్ లోపల టెంపుల్. నేను కుదిరితే మీకు లోపల చూపిస్తా అలవ్ ఉంటే, లేదు అంటే ఐఎమ్ సారీ గైస్. గైస్ లోపల ఫోన్స్ అలవ్ లేకుండే గైస్, అందుకనే చూపించలేకపోయాను. బట్ టెంపుల్ చాలా బాగుంది గైస్. అందరు దేవుళ్ళు ఉన్నారు తెలుసా, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీనారాయణ స్వామి, అమ్మవార్లు అందరూ గైస్. ఎన్ని దేవుళ్ళు ఉన్నారంటే అంతమంది. అండ్ మేము అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ డాబా అని ఉంటే దీంట్లోకి వెళ్తున్నాం గైస్ ఫుడ్ తినడానికి. చాలా ఆకలి వేస్తుంది, మేము ఏం తినలేదు కదా, సో దేశీ డాబాకి వెళ్తున్నాము. ఇది దేశీ డాబాలో ఇన్నర్ వ్యూ గైస్. అంత పెద్దగా అంటే ఏమీ లేదు, జస్ట్ నార్మల్గా ఉంది గైస్ ఆర్కిటెక్చర్ అంతా. సో ఇప్పుడు మనం ఆర్డర్ చేద్దాము. ఈ అప్పడాలు కాంప్లిమెంటరీగా ఇచ్చారు గైస్ ఇక్కడ వీళ్ళు. సో ఆ అప్పడాలు మేము తినేస్తున్నాం అనమాట. అండ్ మేము ఆర్డర్ చేసాము సమోసా చాట్ గైస్. ఇందులో మేము సమోసాని లిటరల్లీ వెతుక్కున్నాము, బట్ స్టిల్ ఇట్ వాస్ గుడ్ గైస్. అది మాత్రం బాగుంది. అండ్ మిగతా ఐటమ్స్ కోసం మనం ఇప్పుడు వెయిట్ చేద్దాము. ఏమేమి ఆర్డర్ ఇస్తున్నామంటే మంచూరియా గైస్. మంచూరియా కోసం ఎంత ఆశపడి ఆర్డర్ ఇచ్చామో, ఇలా ఫుల్ వెట్ మంచూరియా ఇచ్చాడు. పన్నీర్ పులావ్ చెప్తే అది పన్నీర్ ఫ్రైడ్ రైస్ లాగా ఉంది గైస్. అసలు ఏందో ఏమో, మేము ఆర్డర్ ఇచ్చింది ఒకటి వచ్చింది ఒకటి లాగా ఉంది. అండ్ నేనైతే వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాను గైస్. పర్లేదు, అది నార్మల్గా అయినా కొంచెం బాగానే ఉంది గైస్. ఓ సూపర్ డూపర్ అని చెప్పలేం కానీ యావరేజ్కి బిలో యావరేజ్కి మిడిల్లో ఉంది గైస్. అన్నిటికన్నా పడుతుంటే ఈ మ్యాంగో లస్సీ గైస్, ఇది చాలా అంటే చాలా బాగుంది గైస్ మ్యాంగో లస్సీ. అండ్ మనం ఇప్పుడు సౌత్ కింగ్స్టన్లో ఉన్నాం గైస్. మనం ఇప్పుడు మ్యూజియంకి వెళ్తున్నాం అనమాట. అండ్ ఇప్పుడు మీరు చూడబోయే మ్యూజియం వచ్చేసి న్యాచురల్ హిస్టారికల్ మ్యూజియం. ఇది చాలా పెద్దగా ఉంది గైస్, మీకు అవుటర్ లుక్ చూస్తేనే తెలుస్తుంది కదా. ఇక్కడ ముందెళ్తున్న నా ఫ్రెండ్ పక్కన ఉన్న అమ్మాయి వాళ్ళు వెళ్తే వాళ్ళకి మినిమం 4 to 5 hours అయినా పట్టిందంట గైస్ మొత్తం చూడడానికి. బట్ మనకు అంత టైం లేదు కాబట్టి మనం మెయిన్గా ఏమేమి ఉంటాయో అవే చూద్దాము. ఎందుకు టైం లేదు అని అంటే గైస్, మన దగ్గర వీకెండ్ వస్తే నైట్ 11-12 దాకా అన్నీ ఓపెన్ ఉంటాయి. స్టాల్స్ కానీ ప్లేసెస్ కానివ్వండి, విజిట్ అయ్యే ప్లేసెస్ కానివ్వండి. ఇక్కడ అన్నీ 6 క్లోజ్ గైస్. వీకెండ్ వస్తే అంతా 6 క్లోజ్ గైస్. ఇది ఏంటో నాకు అర్థమే కావట్లేదు. సో ఇక్కడ కనిపిస్తుందే మ్యూజియం అనమాట. మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. ఈ బారిగేట్ చూస్తే నాకు తిరుపతి శ్రీశైలం లైన్ గుర్తుకొచ్చింది గైస్. వాళ్ళు టికెట్ లేని వాళ్ళని ఆ బారిగేట్స్ నుంచి పంపిస్తున్నారు, టికెట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా లోపలికి వచ్చేస్తారనమాట. అండ్ టికెట్ కూడా ఫ్రీయే. మరి మేము ఎందుకు బుక్ చేసుకోలేదంటే, మేము సైన్స్ మ్యూజియంకి బుక్ చేసుకున్నాం గైస్, బట్ అక్కడ అంత ఏం ఉండదంట. అందుకని చెప్పి ఇక్కడికి వచ్చేసాము. అండ్ ఇక్కడ ఎంట్రన్స్లోని జిరాఫీస్. అండ్ ఈ ఫిష్ వచ్చేసి మనకి వరల్డ్లో బిగ్గెస్ట్ ఫిష్ అంట గైస్. అది దాని నేమ్ ఏదో చెప్పారు, నాకు సరిగ్గా గుర్తులేదు. సో మీరు ఈ వీడియోని చూడండి, నేను మిడిల్లో ఏదన్నా ఉంటే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను గైస్. ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ దీంట్లో మీకు కార్నివోరస్, మ్యామల్స్ ఇవన్నిటి గురించి కూడా నేను చాలా వరకు డీటెయిల్డ్గా వీడియో షూట్ చేయడానికి ట్రై చేశాను గైస్. ఎవరన్నా పిల్లలు చూస్తూ ఉంటే మీ పిల్లలకు చూపించండి, వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఇన్సెక్ట్స్ తినే యానిమల్స్ ఏంటివి, వైల్డ్ యానిమల్స్ని తినే యానిమల్స్ని ఏమంటారు, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఇందులో ఎగ్జాక్ట్గా పైన నేమ్తో పాటు షూట్ చేశాను గైస్. సో ఎవరికన్నా పిల్లలకి యూజ్ అవుతుంది అనుకుంటే మీరు చూపించవచ్చు. అండ్ అస్సలు స్కిప్ చేయకండి ఆర్ వీడియోని వదిలేసి వెళ్ళిపోకండి గైస్. మీరు ముందు వీడియోని ఇంకా ఎంజాయ్ చేస్తారనమాట. చాలా అసలు ఒక బ్యూటిఫుల్ థింగ్ లాగా కూడా చూపిస్తాను నేను మీకు, చూడండి గైస్.
గైస్ మీరు ఇప్పుడు ఇక్కడ చూడండి, పెద్ద డైనోసర్ ఉంటుంది గైస్. అది రియల్ డైనోసర్ లాగా. మీరు చూడండి గైస్, మీకు తెలుస్తుంది ఒకసారి. అండ్ కొద్దిగా సౌండ్ కూడా వింటాం. అండ్ గైస్ మీరు ఇప్పుడు చూస్తున్న వచ్చేసి డైనోసర్ ఎగ్స్ గైస్. ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. అండ్ గైస్ మీకు ఆ డైనోసర్ సౌండ్ ఎంత వినిపించిందో లేదు తెలియదు, కానీ అయితే చాలా పెద్దగా ఉంటుంది గైస్. బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ వల్ల మీకు కొంచెం లైట్గా వినిపించవచ్చు. గైస్ వీటిని వచ్చేసి బేబీ డైనోసర్స్ అంటారు గైస్. వీటికి కూడా సౌండ్ చాలా పెద్దగా ఉండింది. మీకు దీంట్లో క్లారిటీగా వినిపించిందో వినిపించలేదో నాకు తెలియట్లేదు అసలు ఫస్ట్. ఎందుకు అంటే నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికే చాలా గోలగా ఉందన్నమాట. అందుకనే నేను దాన్ని కంప్లీట్గా ఆపేసి ఇలా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ప్లీజ్ గైస్ డోంట్ మైండ్. అండ్ మిగతాది కూడా చూడండి. ఇప్పుడు నేను ప్రతి ఒక్క ప్లేస్కి అయితే మనం వెళ్ళట్లేదు, ఎందుకు అని అంటే మనకు కొంచెమే టైం ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ చూడండి గైస్ ఎంత పెద్దగా డైనోసర్వి ఆర్గన్స్ పెట్టారు. అండ్ ఇవంతా ఫ్లైస్ గైస్. ఫ్లైవి మొత్తం అలా చేసి పెట్టారు, మొత్తం గ్లాస్కి స్టిక్ చేసి పెట్టారనమాట. అండ్ పైకి వెళ్తున్నాము, పైన ఇంకా ఉన్నాయంట. అండ్ చూడండి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ గైస్. ఎంత బాగున్నాయో కదా అసలు. అన్నీ ఇలా చేసి పెట్టారనమాట. అంటే చిన్న బర్డ్ నుంచి ఒక పెద్ద ఈగల్ లాగా ఎలా అవుతుంది అనేసి. అండ్ ఇవన్నీ కలర్ ప్యారెట్స్ అలాంటివన్నీ హ్యాంగ్ చేశారు. అండ్ ఈ ఫ్రేమ్లో వచ్చేసి మనకి మన కోడ్లను కూడా తెచ్చిపెట్టుకున్నారు గైస్ వీళ్ళు. మన బాయిలర్ కోడి, నాటు కోడి అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా. అండ్ ఇది ఆ పైనుంచి ఉన్న వ్యూ గైస్. మేము ఇప్పుడు వచ్చేసి అర్త్క్వేక్ అండ్ వాల్కానోది ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తున్నాం గైస్. అంటే వాల్కానోది చూస్తాము అండ్ అర్త్క్వేక్ని ఎక్స్పీరియన్స్ చేస్తామంట. సో నేను ఒక్కసారి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను గైస్. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఎర్త్క్వేక్ అండ్ వాల్కానో దానికోసం పైదాకి వెళ్ళాలి గైస్. అసలు ఎంత పెద్దగా ఉందో, ఎన్ని మెట్లు ఉన్నాయో గైస్ ఇంత పైకి అసలు. ఇదిగోండి మనం ఆల్మోస్ట్ వచ్చాము. నెక్స్ట్ ఫ్లోర్లో మనకి ఎర్త్క్వేక్ ఉందంట గైస్. సో అక్కడికే వెళ్తున్నాం డైరెక్ట్గా. అండ్ ఇది ఎంట్రన్స్ గైస్. ఇక్కడ నుంచి మనకి మొత్తం అవుటర్ లుక్ లాగా ఉంది. అండ్ ఇక్కడ ఈ బోర్డులో వాల్కానోది చూపించారు. అండ్ ఇక్కడ స్టోన్స్ గైస్. ఒకసారి ఆ వాల్కానో పేలితే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ నేను అది వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేశాను, మ్యాటర్ కూడా. ఒకసారి కుదిరితే పాజ్ చేసి చూడండి. అండ్ మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి గైస్. అండ్ ఇదిగోండి ఇలా ఉంటాయంట అంతా, అదంతా వాల్కానోది ఆ ఫైర్కి దానికంతా. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్స్ ఉన్నాయి గైస్ ఇక్కడ. వాళ్ళు స్టోన్స్కి కూడా మ్యాటర్ పెట్టారు. అండ్ వాల్కానో అనేది ఎలా 3rd లేయర్ దాకా ఎలా వస్తుంది అనేది దీనిపైన రాసి అలా మెన్షన్ చేశారు వాళ్ళు. అండ్ ఇప్పుడు అండ్ గైస్ మనకు అక్కడ స్ట్రైట్గా ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, ఇదే గైస్ ఎర్త్క్వేక్ ఎక్స్పీరియన్స్. మేము వెయిట్ చేస్తున్నాము దానికోసం అనేసి. ఫుల్గా చూపించారు గైస్, నార్మల్గా చూపిస్తారు. మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతున్నట్టుంది, మా లెగ్స్ అవి మూవ్ అవుతున్నాయి. అండ్ నేను ఒకసారి పైన కూడా చూపిస్తాను మీకు. లైట్స్ వచ్చి వెళ్ళడము, అదిగోండి వాళ్ళంతా మనుషులంతా షేక్ అవ్వడము. ఇది లైటర్ వేలో చూపిస్తున్నారు గైస్, ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ సెటప్ చేసి పెట్టుకున్నారనమాట, గ్రాసరీస్, క్రాకరీ ఐటమ్స్ అవన్నీ. సో ఒక లైటర్ వేలో మనకు చూపిస్తున్నారు ఎర్త్క్వేక్ వస్తే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఇక్కడ మీరు మమ్మల్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మేము మూవ్ అవుతున్నాం గైస్ అటు ఇటు. అండ్ అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాం అక్కడి నుంచి. పక్కనే సో ఇక్కడ ఒక స్టాల్ ఉంది గైస్. ఇక్కడికి వస్తే మీరు పెద్దది ఎర్త్ చూడగలుగుతారు. ఎర్త్ది గ్లోబ్ లాగా పెట్టారనమాట. యాక్చువల్ దాంట్లోకి అలా వే ఉంది,
బట్ ఇప్పుడు అలౌ చేయట్లేదంట గైస్, మేము కనుక్కున్నాము. అండ్ సో మేము ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ప్లేస్ నుంచి దీనికి పక్కనే ఉంటుందన్నమాట వాటర్ దాని గురించి అని చెప్పి వెళ్తున్నాము. ఇక్కడ ప్రతిదీ వాటర్ది మెన్షన్ చేశారన్నమాట, అంటే అత్తిపోయిన వాటర్ ఎంత ఉంటుంది ఏంటి అనేది. అండ్ ఇక్కడ మేము ఇది స్పిన్ చేస్తున్నది ఏంటి అంటే, మనం ఏ టైప్లో ఎంత ఫాస్ట్గా స్పిన్ చేసినా కానీ వాటర్ అవే పొజిషన్లోకి వస్తాయంట గైస్. అండ్ చాలా ఫాస్ట్గా స్పిన్ చేస్తే మనం ఒక స్మాలర్ లైటర్ వేలో డిఫరెన్షియేషన్ చూస్తామంట. మాకు అసలు ఎంతసేపు చూసినా అర్థం అవ్వలేదు. బట్ నేను బ్యాక్ వస్తూ ఇదిగోండి ఇలా చూస్తే మనకు తెలిసింది ఏంటి అంటే, అది స్పిన్నర్ వేలో ఉన్నా కానీ ఒక గ్లోబ్ టైప్లో ఉంది అనేది ఈ ఫోన్లో నుంచి చూసి కనుక్కున్నాం గైస్ మేము. అండ్ ఇది వచ్చేసి ఒక 100 feet లోపలికి ఉంటే ఎలా ఉంటుందని మెన్షన్ చేశారు. అండ్ ఈ బాటిల్ వచ్చేసి 2.5 pounds అంట గైస్. ఎందుకంటే మళ్ళీ దాంట్లోకి ట్యాప్ వాటర్ రీఫిల్ అడితే కూడా వాళ్ళు చేయలేదు గైస్. యూ క్యాన్ గెట్ ఇట్ ఇన్ ద గ్రౌండ్ ఫ్లోర్ అని అన్నారు. సో ఇది గైస్ ఇవాళ వీడియో. ఐ థింక్ యూ లైక్ ద వీడియో. వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.